హలో అండి. హాయ్. వెల్కమ్ టు నన్ను స్పెషల్. ఈరోజు మనము సాటిన్ క్లాత్తో ఇలా 3 లేయర్స్లో 3 ఇయర్స్ పాపకి ఫ్రాక్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది మా పాపకి నెట్ ఫ్రాక్ డిజైన్ చేస్తే మిగిలిపోయిన లైనింగ్ అండి. వీటితో నేను పాపకి ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను. దానికోసం మనము పర్పుల్ కలర్ లైనింగ్ 2 మీటర్స్ ఉందండి నా దగ్గర సాటిన్ క్లాత్, అండ్ వైట్ కలర్ది 1 మీటర్ ఉంది. ఇవి రెండు కూడా సాటిన్ క్లాత్లండి, నార్మల్ లైనింగ్స్ కాదు. దీన్ని మనము ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశాను కదా, దీన్ని మళ్ళీ కూడా ఫోల్డింగ్ చేస్తున్నాను మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా. ఇలా పాప లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇలా 4 ఫోల్డింగ్ వచ్చేలాగా చేసినా ప్రాబ్లం ఉండదండి. అంటే మిడిల్కి మర్చాను నేను డబుల్ ఫోల్డింగ్ చేశాక. పాప బాడీ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ ఉందండి. 20 ఇంచెస్/4 చేస్తే మనకి 5 ఇంచెస్ వస్తుంది కదా. సో ఖర్చుతో పాటు 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. 1 ఇంచ్ ఖర్చుకి తీసుకున్నాను. టోటల్లీ 6 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, 4 ఇంచెస్కి ఇలా టేబుల్ని జరుపుకుంటా మార్క్ చేశాను నేను. 6 ఇంచెస్ వచ్చింది నాకు నడుము లెంత్. ఇక్కడ నుంచి మనము పాప ఫ్రాక్ లెంత్ అంటే నడుము దగ్గర నుంచి కిందకి ఎంత ఉందో ఆ లెంత్ అండి 16 ఇంచెస్ వచ్చింది. అంటే 16 ఇంచుల పొడవు వచ్చింది. ఈ 16 ఇంచులు ఇలాగే మనము టేప్ జరుపుకుంటూ మార్క్ చేసి కట్ చేసుకోవాలండి. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అంటారు కదా, సేమ్ ఇదేలాగా మనము వైట్ని కూడా నడుము ఇలాగే మార్క్ చేసుకొని సేమ్ ఇలే కటింగ్తో మనము గేర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సేమ్ ఇలాగే కట్ చేసుకుంటూ ఒక 4 ఇంచెస్ తగ్గించి వైట్ క్లాత్ని నేను కట్ చేసుకున్నానండి. వైట్ క్లాత్ మీద మళ్ళీ 3 ఇంచెస్ తగ్గించి పర్పుల్ కలర్ క్లాత్ని మనము ఇలా 3 స్టెప్స్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 2 స్టెప్స్ అయిపోయింది. ఇప్పుడు పర్పుల్ కలర్ది 3వ స్టెప్ లాగా ఇలా కట్ చేసుకున్నాం మనము. దీని మీద 9 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా టేప్ జరుపుకుంటూ మార్క్ చేసుకుంటే సరిపోయిందండి. వీటన్నిటికి కూడా నడుము అనేది సేమ్ అండి, 6.5. సో ఒక క్లాత్ పైన వేసి సేమ్ నడుము ఒకేలాగా మార్క్ చేసుకొని కింద 3 ఇంచెస్ తగ్గించుకుంటూ 3 లేయర్స్ కట్ చేసుకున్నాను నేను. సో అయిపోయింది కదా 3 లేయర్స్. ఇప్పుడు మనము బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు పాప బాడీ పార్ట్ కట్ చేసుకున్నాము. వైట్ లైనింగ్ తీసుకున్నానండి నేను సాటిన్ క్లాత్ కిందకి. దాని కింద పాప లెంత్ వచ్చేసి 11 ఇంచులు అండి. ఖర్చుతో పాటే 11 ఇంచులు ఉందండి. 10 ఇంచెస్ మినిమం లెంత్, ఫ్రాక్ లెంత్ ఉంటుంది కదా, 10 ఇంచులు ఉంది. 10 ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాము. ఇలా 10 ఇంచుకి మార్క్ చేసుకున్నాక షోల్డర్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నానండి. 5 ఇంచులు షోల్డర్ లెంత్. ఆమ్ రౌండ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నానండి, సంఖ దగ్గర లూజు. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ ఉందండి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి లెంత్. ఇక్కడ మనము ఫ్రాక్ లెంత్ వచ్చేసి లూజ్ అంటారు కదా, ఆ లూజు 6.5 ఉందండి. 1.5 ఇంచ్ ఖర్చు యాడ్ చేశాను. టోటల్లీ 8 ఇంచెస్ అయింది. ఇక్కడ 2.5 ఇంచ్ 2.5 ఇంచ్ నెక్కి షోల్డర్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో. ఇది ఫైనల్లీ కటింగ్ చేసేసుకున్నాక ఇలా సాటిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి మనము. సో బాడీ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాము. హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాననేది నేను పేపర్లో ఒకసారి చూపిస్తాను. ఇలా క్లాత్ని 4 ఫోల్డింగ్ లాగా చేసేసుకోండి. ఇక్కడ ఆమ్ రౌండ్ లెంత్ ఉంటుంది కదండి, ఆ లెంత్ మెజర్ చేసుకొని మనం ఇందాక సర్కిల్ కట్ చేసాం కదా డ్రెస్కి, సేమ్ అదేలాగా ఇలా 6 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ పెట్టేసి మనము 3 ఇంచు, 2.5 ఇంచెస్, 2 ఇంచెస్, 1 ఇంచెస్ ఇలా తగ్గించుకుంటూ పై వైపు నుంచి కింది వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలండి. సేమ్ చూపించారు కదా పేపర్లో, అలాగే ఇప్పుడు మనము క్లాత్ని కట్ చేసుకున్నాము. ముందుగా పర్పుల్ క్లాత్ని ఇలా 4 లేయర్ లాగా కట్ పెట్టుకొని ఇన్ని స్క్వేర్ లాగా కట్ చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ లెంత్ 6.5కి మనము ఇలా మార్క్ చేసుకోవాలండి. చూసారు కదా 6.5 వచ్చింది. ఇక్కడ నుంచి మనము పై వైపున 3 ఇంచు, 2.5, 2 ఇంచు, 1 ఇంచుకి ఇలా మార్క్ చేసేసుకొని హ్యాండ్ని కట్ చేయాలి. బెల్ హ్యాండ్స్ అంటారు కదా, సేమ్ అవే హ్యాండ్స్ అండి, సర్కిల్ కాకుండా ఇలా కట్ చేశాను. ఇప్పుడు దీని మీదకి ఇంకొక లేయర్ వైట్ కట్ చేద్దాము. దీనికంటే హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటూ ఎడ్జ్ వచ్చేసరికి 1 ఇంచ్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ని ఇలా స్టిచ్ చేసి టర్న్ చేసుకున్నాక చుట్టూతా కుట్టేసుకోవాలండి.
దీని మీద మనము పర్పుల్ కలర్ క్లాత్తో ఇలా డిజైన్ చేస్తున్నాను. ఈ షేప్లో ఇలా మార్క్ చేసుకొని దాని మీద పర్పుల్ కలర్ క్లాత్తో చిన్న పీసెస్గా చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఫ్రాక్ లుక్ అనేది బాగుంటుందండి ఇలా డిజైన్ చేసుకోవటం వల్ల. చిన్నపిల్లలు కాబట్టి లుక్ అనేది బాగుంటుంది. ఇలా అన్నీ కూడా స్టిచ్ చేసాక ఇలా మిడిల్ ఏదైనా పర్పుల్ కలర్ ఫ్లవర్ ఏదో వైట్ కలర్ ఫ్లవర్తో డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇలా జిప్ అటాచ్ చేసేస్తున్నానండి నేను. జిప్ అటాచ్ చేయటం వల్ల బాగుంటుంది కదా పిల్లలు కాబట్టి, చిన్నపిల్లలు. సో ఫైనల్లీ పై వైపున ఒక స్టిచ్ చేసేద్దాము. జిప్ స్టిచ్ చేశాక పై వైపున కూడా ఒక స్టిచ్ చేసేయాలి. సో బ్యాక్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ రెండు కూడా షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాము. చూసారు కదా, బ్యాక్ ఫ్రంట్ ఇలా షోల్డర్స్ నీట్గా అటాచ్ చేసేద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం కదండి మనము. హ్యాండ్స్ అండ్ 3 స్టెప్స్ తీసుకున్నాం కదా మనము అంబ్రిల్లా కటింగ్ లాగా. అవి అన్నీ కూడా ఒకేసారి ఫుట్ మార్చుకొని జిగ్జా ఫుట్ పెట్టేసి జిగ్జా చేసేసేయండి. ఒకేసారి అన్నీ చేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా అన్నీ కూడా జిగ్జా చేసేసాను నేను. 3 స్టెప్స్ అండ్ హ్యాండ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇలా పర్పుల్ కలర్ హ్యాండ్ మీద వైట్ పెట్టేసి దీని మీద ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. 2 హ్యాండ్స్కి ఇదిగోండి ఇలా పై వైపున ఒక స్టిచ్ చేసేయాలి. ఇవి మనము హ్యాండ్స్కి అటాచ్ చేసేసుకోవాలి, సరిపోతుంది. ఈ హ్యాండ్స్ అనేవి చూసేదానికి చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. 3 సర్కిల్ లా కాకుండా ఇలా బెల్ హ్యాండ్స్ని ఇలా హాఫ్లో కట్ చేసామనుకోండి, మరీ హెవీగా కనిపించకుండా చూసేదానికి నీట్గా అనిపిస్తుందండి. ఈ హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసేసుకోండి, 2 హ్యాండ్స్ కూడాను. ఇప్పుడు సైడ్ వైపున మనము లూజ్ ఒకసారి చెక్ చేసుకొని ఒక స్టిచ్ చేసేసుకొని క్లోజ్ చేసేద్దాము. ఇటు సైడ్ కూడా హ్యాండ్ అటాచ్ చేసి ఇటు సైడ్ కూడా మనము స్టిచ్ చేసేసుకున్నాము. ఆర్మ్ రౌండ్ లెంత్ ప్రకారము మెజర్ చేసుకొని 2 వైపున స్టిచ్ చేసేయండి. 2 సైడ్స్ కూడా క్లోజ్ చేసేసేయండి. చూసారు కదా, ఇక్కడ మిడిల్లో మనము ఫ్లవర్ అటాచ్ చేసామంటే ఫ్రాక్ అనేది బాగుంటుందండి. బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇవి జిగ్జా చేసాం కదండి 3 స్టెప్స్. ఇవన్నీ కూడా సైడ్లు ఎడ్జ్లన్నీ కూడా క్లోజ్ చేసి బాడీ లెంత్ ప్రకారం ఎంతైతే ఉందో ఆ లెంత్లో మనము మెజర్ చేసుకొని చూసుకుంటూ 2 సైడ్లా కుట్టుకొని 3 కలిపి ఒకే స్టిచ్ యాడ్ చేశాను నేను. ఒకదానిపైన ఒకటి ఇలా లేయర్ లాగా పెట్టేసి రౌండ్గా స్టిచ్ చేసేసాను. ఎందుకంటే ఈజీ అవుతుందండి, దానికి అటాచ్ చేసేటమే ప్రాసెస్ ఏమి ఉండదు. ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకొని బాడీకి చుట్టూతా అటాచ్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఇలా బాడీ అండ్ ఈ 3 స్టెప్స్ కలిపి కుట్టాం కదా, ఆ పీస్ని కలిపి ఇలా స్టిచ్ చేసేస్తే అయిపోతుందండి. ఇలా అయిపోయింది. సో సైడ్స్ మనం ఒకసారి లూజ్ అవి సెట్ చేసుకొని సైడ్స్ స్టిచ్ చేసుకున్నాం అనుకో లెంత్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఈ ఎడ్జ్ అంతా కూడా ఒకసారి ఓవర్లాక్ చేసేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో అయిపోయిందండి ఫైనల్గా ఫ్రాక్. సో ఇప్పుడు టర్న్ చేసేద్దాము. చూసారు కదా ఎలా ఉందో. సో ఫైనల్ లుక్ ఇదేనండి. ఇలా నెక్కి ఇక్కడ మిడిల్ ఏదైనా పర్పుల్ కలర్తో డిజైన్ చేస్తే ఫ్రాక్ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. ఈ కలర్ కాంబినేషన్ సెట్ అయిందో లేదో కమెంట్ చేయండి. ఎందుకంటే ఇవి మిగిలిపోయిన లైనింగ్లతో డిజైన్ చేస్తున్నాను కదా, సో అందుకనే డౌట్ అండి. బట్ మా పాపకు బాగుంటుందనే నమ్మకంతోనే స్టిచ్ చేశాను. ఎందుకంటే వేస్ట్గా పడేసే కంటే ఇలా స్టిచ్ చేసామనుకోండి, పిల్లలు కాబట్టి 2 టైమ్స్ యూజ్ చేసినా మనకు ఆనందంగా ఉంటుంది. సో మా పాపకి వేసాను చూడండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.